సార్ ఇప్పుడు అంటే డివిఎస్ గారు చెప్పినట్టు వాళ్ళు చేసిన అవినీతిని బట్టి అప్పుడు మంత్రులు ఎవరు అని తెలుస్తోంది. అలాగే ఇప్పుడు మంత్రులు ఎవరైతే పనిచేస్తున్నారో ఇప్పుడు ఆ మంత్రులు పెట్టే రివ్యూల ద్వారా వాళ్ళు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. అంటే గతంలో వీళ్ళు కనుక ఈ శాఖలకు మంత్రులుగా చేశారేమో అని చెప్పి ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చేసరికి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇద్దరికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ రికార్డు వచ్చింది. అలాగే నారా లోకేష్ గారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశంసలు కురిపించడం అయితే జరిగింది. సో మీరేం చెప్తారు? అంటే గతంలో కూడా ఇప్పుడు గతంలో మనం చూసాం, అసలు సకల శాఖ మంత్రిగా సజ్జలే ముందుండి అంతా నడిపించడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి అసలు మంత్రులను కలవడం కూడా జరగలేదని చెప్పి మనం చాలాసార్లు వినటం అయితే జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల నమ్మకాన్ని చూరగొనే విధంగా ఆయనైతే పనిచేస్తున్నారు. అలాగే నా టీం కూడా పనిచేస్తుందా లేదా అని తెలుసుకునేందుకు కూడా ఇంటెలిజెన్స్తో కూడా సర్వే చేయించారు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో అప్పటి సీఎంకి ఇప్పటి సీఎంకి ఉన్న డిఫరెన్స్ కూడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే దీనికి పెద్ద ఇంటెలిజెన్స్ సర్వేలు అక్కర్లేదమ్మా. ప్రజలు ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. అప్పుడున్న మంత్రులు, అప్పుడున్న విద్యాశాఖ మంత్రి, అసలు విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ పెట్టంగానే పక్కన నవ్వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. ఇతని విద్యాశాఖ ఏంటి అని. ఇప్పుడు ఆ శాఖల ఎంపికలో కూడా సైకోతనం అన్నమాట. అసలు శాడిజం. ఎట్లా శాడిజం అంటే ఒక చదువు రాని వ్యక్తిని తీసుకొచ్చి విద్యాశాఖ మంత్రిగా పెట్టాలన్న ఒక క్రూరత్వం ఉంది కదా, అది జగన్మోహన్ రెడ్డికి ఉండేది. అంటే ఒక్కొక్క దాని అంతు చూడటం అనమాట. నీకు ఎందుకు అసలు చదువుకోని వ్యక్తిని తీసుకొచ్చి నీకు విద్యాశాఖ అప్పగిస్తా. అదేం శాడిజం? బాగా చదువుకున్న వాడిని తీసుకొచ్చి విద్యాశాఖ అప్పగిస్తే అందులో సాధక బాధకాలు ఏంటో తెలుస్తాయి, చూస్తాడు, పరిష్కరిస్తాడు. ఆయనకి మాట్లాడటం చేత కాదు, ఆయన మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఆయనకే అర్థం కాదు అంటుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎవరో పాపం నీలాగా ఒక ఔత్సాహికురాలు అడిగింది, ఏమంటే మీ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోతున్నది కదా అని అడిగితే, చదువుకునే వాళ్ళు ఎక్కువైతే మరి నిరుద్యోగం పెరగదా అంటాడు. చదువుకునే వాళ్ళు ఎక్కువైతే నిరుద్యోగం పెరుగుతుందా? ఆయన ఏం తిని పెరిగాడో కానీ ఒక చదువుకున్న వాళ్ళు పెరిగితే నిరుద్యోగం పెరుగుతుందా? నిరుద్యోగం నీ అసమర్థత వల్ల పెరుగుతుంది, అంతేగాని నువ్వు చదువుకున్న వాళ్ళు పెరిగితే నిరుద్యోగం పెరగదు. ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ రోజున మొత్తం ఒక ఇండస్ట్రియల్ కారిడార్లు, మొత్తం శ్రీ సిటీ కలకల్లాడుతున్నది, పరిశ్రమలు. నిన్న చంద్రబాబు నాయుడు రెన్యూబుల్ ఎనర్జీ మీట్ గుజరాత్లో జరిగితే వెళ్ళి అక్కడ ఒక ఆఫర్ ఇచ్చి వచ్చాడు. ఏంటో తెలుసా ఆఫరు? ఎవరన్నా రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉంటే రండి, మీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇస్తాను నేను అని చెప్పాడు. నేను అనుకోవటం భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత ఓపెన్ ఆఫర్ ఈ టైపులో ఇవ్వడు. మేము కరెంట్ ఇస్తాము, నీళ్ళు ఫ్రీగా ఇస్తాము, ల్యాండ్ ఫ్రీగా ఇస్తాము అని చెప్తారు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకత ఏంటి అంటే, నీకు ల్యాండు, వాటరు ఇవన్నీ అందరు ఇస్తారు, నువ్వు నా దగ్గరికి వస్తే పెట్టుబడి పెడితే నీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇస్తారా అన్నాడు. అంటే ద వ్యూ ఆ సమస్యని చూసే విధానం, నీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇస్తారా అని పిలిచిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేడు. కాన్ఫిడెన్స్ నేను ఇస్తారా, నీకెందుకు స్కిల్డ్ మ్యాన్ పవర్ నేను ఇస్తారా అంటే. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి అప్పుడు పారిశ్రామికవేత్తలతో జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో ఏం చెప్పాడు? నేను వైజాగ్ వెళ్తున్నాను, మీరందరూ కూడా రండి అని చెప్పాడు. అంటే ముఖ్యమంత్రుల మాటలు గుర్తు చేస్తున్నా. ఈయన వైజాగ్లో ఉంటే ఏముంది, నువ్వు ఎక్కడ ఉంటే ఏముంది, ఇతను నేను వైజాగ్ వెళ్తున్నాను, మీరందరూ కూడా రండి అంటే వాళ్ళు వస్తారా? పారిశ్రామికవేత్తలకి ఏమి కావాలో ఏమి ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పారిశ్రామికవేత్తలకి ఏం కావాలో అది ఇచ్చి తద్వారా రాష్ట్రానికి ఆదాయం, రాష్ట్రంలో ఉన్న యువతకి ఉపాధి కల్పించడం చంద్రబాబు నాయుడు ప్రత్యేకత. ఇది రెండు. అంటే ఇట్లా మొత్తం అప్పటి పరిశ్రమల మంత్రి ఎవరో వెతుక్కోవాలి మనం. అసలు అప్పుడు పరిశ్రమల శాఖ ఎవరి దగ్గర ఉంది?
వెతుక్కోవాలి. కోడిగుడ్డు మంత్రి ఆ కోడిగుడ్డు ఇప్పుడు వచ్చి అదే చెప్తుంటాడు. ఇప్పటికీ అతనికి మంత్రి పదవి పోయి చాలా కాలం అయింది కదా, పోనీ మంత్రి పదవి పోయిన తర్వాత అన్నా ఆయనకి ఏం మంత్రి పదవి ఉందో తెలుసుకోవాలి కదా, తెలీదు. దావోస్ ఎందుకు వెళ్ళలేదా అంటే అక్కడ చలిగా ఉంటుంది, మా దగ్గర చలికోట్లు లేవు, అందుకని మేము పోలేమంటాడు. ఇంకొక రోజా ఉంది, ఆమె అయితే ఏ శాఖో తెలీదు. నువ్వు ఏ శాఖ మంత్రి అంటే నేను ఆడుదాం ఆంధ్ర శాఖకి మంత్రిని అంటుంది. అంటే ఏ శాఖకి మంత్రో కూడా తెలియదు. ఇట్లా ఒకళ్ళు కాదు, మీకు హోంమంత్రులను చూసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి టైంలో 2 హోంమంత్రులు మారారు. ఇప్పుడు వంగలపూడి అనిత ఏమో మొత్తం తిరుగుతూనే ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఆమె దగ్గరే ఉంది. విజయవాడలో మొత్తం ఫైర్ ఇంజన్లతోటి మొత్తం అన్ని ఇళ్ళు కడిగించింది. అంటే ఇన్వాల్వ్మెంట్, ది కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. కూర్చొని రాత్రి మగళ్ళు పనిచేయటం, వర్కౌట్ చేయటం, ప్రభుత్వ మెషినరీని పరిగెత్తించటం, ఇది ఇప్పుడు మంత్రులు చేస్తున్న పని. ఇప్పుడు మంత్రులు ఎవరైనా ఈ 100 రోజుల్లో ఏ మంత్రి అయినా బూతులు మాట్లాడిన సందర్భం మీకు ఏమైనా తెలుసా శ్రీనివాస్ గారు? లేదు. ఏ మంత్రి అయినా సరే తన డిపార్ట్మెంట్ మీద రివ్యూ చేస్తున్నాడు తప్ప బూతులు మాట్లాడటం, పక్కవాడిని బూతులతోటి కించపరచడం ఇటువంటివన్నీ లేవు. ఇదే ఇప్పుడు గ్రేడ్ నిర్ణయించేది. అంటే ఏ గ్రేడ్, ఏ క్వాలిటీ అంటారు కదా, చాలా బియ్యంలో చాలా వెరైటీలు ఉంటాయి, అందులో ఇది ఏ గ్రేడ్ బియ్యం. ఇది చాలా రకరకాలుగా ఎన్ని రకాల టెస్టులు పెట్టినా కానీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గానికి మాత్రం అందరికీ, ఒక బుడమేరు గండ్లు పూడ్చిన నీటిపారుదల శాఖ మంత్రే కాదు, ప్రతి మంత్రి కూడా అదే స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు.